ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్-సీపీ నాయకుడు అక్రమ అరెస్ట్. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్-సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావు అక్రమ అరెస్ట్. నియోజకవర్గ అభివృద్ధిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసి మైలవరం సీఐ ఆఫీస్కు తరలించిన పోలీసులు. వైఎస్ఆర్-సీపీ నాయకుడు అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్. మైలవరం సీఐ ఆఫీస్కు చేరుకున్న జోగి రమేష్, వైఎస్ఆర్-సీపీ కార్యకర్తలు వెయిల్ఫుల్లా లేకపోతే పోస్ట్ ఇది డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం. అట్లా అని చెప్పి ఎవడో పోస్ట్ ఇస్తే, ఎవడో కంప్లైంట్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే అరెస్ట్ చేసి ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైలు పెట్టండి. ఇందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ పంపిస్తుంది ఎస్పీ గారికి, డిపార్ట్మెంట్ చక్కగా మీరు మేము బాయ్ అనేది ఇంట్లో వెళ్ళాలి. అధికార పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, చంద్రబాబుకో, లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారారు. మరి మీకు మాకు దయచేసి మీరు ఆ పావుండ్ కోటేశ్వరాన్ని పంపిస్తే ఇక్కడి నుంచి బయలుదేరారు. మీ సీఏ గారు కూడా మాట్లాడారు. లేదంటే మరి ఇందులో ఏమన్నా భాష కంపెనీ ఎవరు ఇచ్చారండి? అది కంప్లైంట్ చేసేస్తాను. నేను కూడా ఇస్తున్నా బాలకృష్ణ చేసి, నేను కూడా బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. బాలకృష్ణ మీద నేను ఇస్తున్నాను. వాళ్ళ లీడర్ని ఇచ్చాడని చెప్పి చేస్తారా? బాధ్యత రాయించిన ఇందులో మీడియా మిత్రులు కూడా ఉన్నట్టున్నారు. చూపించండి, మీడియా మిత్రులు చూపించండి. ఇప్పుడు ఎవడో పరిమాణంలోడు మీరు నారెడ్డి కంప్లైంట్ ఇచ్చి వేసేస్తారంట. చెప్పండి చెప్పండి. ఎంత దారుణం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఏ అధికారం సార్ ఒకటేనండి, ఎటువంటి అధికారైనా ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. దయచేసి ఆలోచించండి. మీరు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలు మనంలో పొందాలి, ప్రజలతోనే ఉండాలి. ఎవడో చెప్పాడని చెప్పి ఏం జరిగింది? సోషల్ మీడియా పోస్ట్ ఇది డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం అని చెప్పి ఎవడో పోస్ట్ ఇస్తే, ఎవడో కంప్లైంట్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే అరెస్ట్ చేస్తాం. ఇందులో ఏమన్నా
ఎంత అత్యాచారమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి, లేదా జైల్లో పెట్టండి. అందులో ఏముందో చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ అది ఎఫ్ఐఆర్ కడతారా? డిపార్ట్మెంట్ మీద కూడా రాయండి. ఏముందని కడతారు అసలు? ఎవరు కడతారా? మేము 100 ఇవ్వాలిగా.